బోర్డ్ ఎగ్జామ్స్లో నువ్వు మంచి గ్రేడ్తో పాస్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇష్టంతో ప్రతిరోజు కష్టపడి చదువుకున్నందుకు నీకు తగిన మంచి సక్సెస్ వచ్చింది అని సన్నిహితులు నిన్ను కంగ్రాచ్యులేట్ చేస్తున్నప్పుడు ఆనందంతో గర్వంతో ఎంతో ఉప్పొంగిపోతావో ఊహించుకో. అలాంటి గ్రాండ్ సక్సెస్ ఊరికైనా రాదు. ఆషామాషిగా చదివితే నువ్వు అనుకున్న గోల్ని కొట్టలేవు. మరి ఎలా చదవాలి అనుకుంటున్నావు కదా? ఎగ్జామ్స్లో సక్సెస్ ఎలా సాధించాలో ఈ పాడ్కాస్ట్లో చెప్తాను. అదే 5 స్టెప్ ఫార్ములా, పరీక్షల్లో విజయానికి 5 మెట్లు. స్కూల్లో లేదా కాలేజీలో సిలబస్ పూర్తయిన తర్వాత కూడా ఈ ఫార్ములాని అప్లై చేయవచ్చు. కానీ అకాడమిక్ ఇయర్ మొదటి నుంచి ఫాలో అయితే చాలా మంచిదే. మొదటి స్టెప్, అనాలసిస్ అండ్ స్టడీ ప్లాన్. ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ పరిశీలించి ఏ చాప్టర్స్కి ఎన్నెన్ని మార్కులు కేటాయించబడ్డాయో తెలుసుకోవాలి. స్వయంగా పరిశీలించలేనప్పుడు టీచర్ల సహాయం తీసుకోవాలి. మీ ఎగ్జామినేషన్ బోర్డు మోడల్ పేపర్లని రిలీజ్ చేస్తుంది. వాటిని పరిశీలించి ఏ తరహా ప్రశ్నలు ఎన్ని వస్తున్నాయో బ్లూ ప్రింట్ రాసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏ విషయాలు ఎక్కువ ముఖ్యమైనవో తెలుస్తుంది. అప్పుడు సబ్జెక్ట్ రివిజన్ కోసం చక్కని టైం టేబుల్ రూపొందించుకొని అమలు జరపాలి. అది ఎలా చేయాలో రెండో స్టెప్లో చెప్తాను. అదే కలర్ కోడింగ్. ప్రతి సబ్జెక్టులోని చాప్టర్లకి కలర్ కోడింగ్ చేసుకోవాలి. పూర్తిగా చదివేసిన వాటికి గ్రీన్, అసంపూర్తిగా చదివిన వాటికి ఎల్లో, అస్సలు చదవని వాటికి రెడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పిన మొదటి స్టెప్లో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పరిశీలించి చాప్టర్ వెయిటేజ్ రాసుకున్నాం కదా. వాటిలో అత్యంత ముఖ్యమైన చాప్టర్లు ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉంటే వాటికి ఎక్కువ సమయాన్ని మన స్టడీ టైం టేబుల్లో కేటాయించుకోవాలి. ఏమాత్రం నెగ్లిజెన్స్ లేకుండా వాటిని తరోగా చదవాలి. ఇక్కడ బట్టి పట్టే విధానం అవలంబించకూడదు. అర్థం చేసుకొని పాయింట్ల వారీగా గుర్తుపెట్టుకోవాలి. మైండ్ మ్యాపింగ్, నెమోనిక్స్ లాంటి పద్ధతుల ద్వారా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఛానల్లో ఇంతకుముందు చెప్పిన బట్టి పట్టకుండా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలా అనే పాడ్కాస్ట్ వింటే ఎలా చదవాలో తెలుస్తుంది. సబ్జెక్ట్స్లో సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి. అన్ని సబ్జెక్టులు ఒకే రోజు చదివేయకుండా రోజుకి 2-3 సబ్జెక్టులకి టైం కేటాయించుకోవాలి. మిగిలిన 2-3 సబ్జెక్టులు తర్వాత రోజు చదవాలి. ఇలా చదివితే ప్రతి సబ్జెక్ట్ని ఆల్టర్నేట్ డేస్లో చదివే అవకాశం లభిస్తుంది. ఇంతకు ముందే పూర్తిగా చదివేసిన చాప్టర్లకి ఆకుపచ్చ రంగు కలర్ కోడింగ్ ఇచ్చుకున్నారు కదా, వాటికి కూడా ప్రతిరోజు కొద్ది సమయం కేటాయించి రివిజన్ చేసుకోవాలి. అలా ఎందుకంటే పూర్తిగా నేర్చుకున్న విషయాలు కూడా అప్పుడప్పుడు రివైజ్ చేయకపోతే మర్చిపోయే ప్రమాదం ఉంది. ఏకధాటిగా గంటల కొద్దీ చదవద్దు. ప్రతి గంటకి లేదా 2 గంటలకి ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోండి. గదిలో ఉండకుండా ఆరు బయటికి వెళ్ళండి. అటు ఇటు కొంతసేపు నడవండి. అవకాశం ఉంటే స్నేహితులతో కలిసి చదవండి. చదివిన విషయాల గురించి చర్చించుకుంటే ఇంకా ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. కంబైన్డ్ స్టడీస్ అనేది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. మీరు డైవర్ట్ అయ్యి అనవసర విషయాల గురించి చర్చల్లోకి వెళితే మొదటకే మోసం వస్తుంది. ఎగ్జామ్స్ అంటే సీరియస్నెస్ లేని సోది బ్యాచ్తో కంబైన్డ్ స్టడీస్ మొదలు పెట్టొద్దు. సినిమాల గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి, క్రికెట్ మ్యాచ్ల గురించి, మిగిలిన క్లాస్మేట్స్ గురించి గాసిప్స్ మీ బుర్రలోకి వచ్చాయంటే టైం కిల్ అవుతుంది. ఇప్పుడు మూడో స్టెప్ గురించి తెలుసుకుందాం. అది అసెస్మెంట్, అంచనా. మీరు చదివిన వాటిలో ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నారో వాటిని ఎగ్జామ్స్లో రాస్తే మీకు ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసుకోవడం. చాప్టర్ వారీ ప్రశ్నపత్రాలు, పూర్తి సిలబస్ మీద పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. మీ ప్రిపరేషన్ను పూర్తి చేస్తూ వాటిని ఆన్సర్ చేయాలి. ఎక్స్పర్ట్స్ చేత దిద్దించుకోవాలి. చేసిన తప్పుల్ని పరిశీలించి వాటిని సరిదిద్దుకోవాలి. నీట్ హ్యాండ్ రైటింగ్, మంచి ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడాన్ని రెమిడియల్ వర్క్ అంటారు. దానికి తప్పనిసరిగా కొంత టైం అలాట్ చేసుకోవాలి. 4వ స్టెప్, హెల్త్. చదవడం ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. జలుబు,
దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు మన టైం టేబుల్ని డిస్టర్బ్ చేస్తాయి. అందుకే చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్లు త్రాగడం, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్, జంక్ తినడం మానేయాలి. సమయానికి భోజనం చేయండి. మధ్యలో పళ్ళు తినండి. ఎక్కువ నీళ్లు త్రాగడం చాలా మంచిది. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోండి. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినండి. దీనికోసం నిపుణుల సలహాలు తీసుకోండి. 5వ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అయింది. అదే స్ట్రెస్ మేనేజ్మెంట్. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడిన కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి రోజురోజుకి పెరుగుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ మీద పెట్టుకున్న అంచనాలని అందుకోగలమో లేదో అనే ఆందోళన పిల్లలకు ఉంటుంది. చదివింది మర్చిపోవడం, చదవాలనుకున్నది చదవలేకపోవడం, అన్నం సహించక, నిద్ర పట్టక ఇబ్బంది పడడం లాంటి స్ట్రెస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ధైర్యం చెప్పడం పెద్దవాళ్ళ బాధ్యత. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగేలా మంచి మాటలు చెప్పాలి. స్ట్రెస్ తగ్గే విధానాలు అవలంబించాలి. మన ప్రయత్నం ఎంత నిబద్ధతతో చేస్తున్నాం అనేది ప్రధానం. ఫలితం గురించి ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఆందోళన కలుగుతూ ఉంటే పుస్తకాలు ప్రక్కన పెట్టి 4-5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. పరీక్షల తర్వాత మీరు వెళ్ళబోయే ట్రిప్ గురించి, స్నేహితులతో గడపోయే సమయం గురించి ఆలోచించుకోండి. మీ ఆలోచనలు మిమ్మల్ని చీరప్ చేసేలా ఉండాలి. పరీక్షల్లో విజయానికి 5 మెట్లు అనే ఈ 5 స్టెప్ ఫార్ములాని సిన్సియర్గా ఫాలో అయితే ఏ పరీక్షల్లో అయినా విజయం మీదే.